కీర్తన 19:4 చూద్దాం. వాటి కొలనూలు భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు ఏంటంట? ఒక్కొక్క నక్షత్రం, ఒక్కొక్క సూర్యుడు, అంటే సూర్యుడు ఒకరే కాదండి, సైన్స్ ప్రకారం అనేక మంది సూర్యులు ఉంటున్నారు. మన సూర్యుడు ఒకడైతే అలాంటి సూర్యులు కొన్ని కోట్ల మంది ఉన్నారంట ఆకాశంలో. కనుక సూర్యులు, చంద్రులు అనుకుందాం, లేకపోతే ఈ యొక్క నక్షత్రాలు, పాలపుంతలు, సౌర కుటుంబాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకే ఒక సంగతి, లోక దిగంతముల వరకు దే డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమను అవి ప్రకటిస్తూ ఉంటున్నాయి. అందుకే ఏ విధంగా నక్షత్రాలు ప్రకటిస్తుంటున్నాయో మన జీవితంలో కూడా దేవుని ద్వారా కలగబడినటువంటి మనం ఆయన మహిమను ప్రకటించేటువంటి వారంగా ఉండాలి, ఆయన కీర్తిని చాటించేటువంటి వారంగా ఉండాలి. అందుకే బైబిల్లో రాయబడింది కదా, ఆయనకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై నడికట్టు నరుని నడుమునకు అంటుకొని ఉన్న రీతిగా నేను మిమ్మును ప్రభువునకు లేదా దేవునికి, ఆయన గణనామానికి అంటుకొనేట్టుగా చేసి తిని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ద ఎంటైర్ క్రియేషన్ హ్యాస్ జస్ట్ వన్ మెసేజ్, ఒక సందేశం ఉంది. దేవుడు ఉన్నాడు, ఆ దేవుని కుమారుడు ఉంటున్నాడు, ఆ దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఉంటున్నాడు. కనుక ఇలాంటి సందేశాలతో లోక దిగంతముల వరకు చాటించేటువంటివిగా ఉంటున్నాయి, దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటున్నాయి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే తిరిగి మన మూల భాగానికి వెళ్దాం. ఇంకా బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమని చెప్పాడు? యోహాను 1:27. యోహాను, నేను నీళ్ళలో బాప్తిస్మిచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరాయనని ఎరుగరు, ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను నేను యోగ్యుడును కానని వారితో చెప్పెను. ఇప్పుడు యోహాను మరి ఒక గంభీరమైనటువంటి మాట అని చెప్తుంటున్నాడు. ఆయన చెప్పుల వారిని విప్పుటకు కూడా నేను యోగ్యుణ్ణి కాదు అనేటువంటి మాట. ప్రియమైన వారలారా, నాకు అనిపిస్తుంది మరి బైబిల్ చరిత్రలో యోహాను లాగా ఈ మాట ఎవరు చెప్పలేదండి. ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను యోగ్యుణ్ణి కాదు అంటున్నాడు. ఏంటి ఇక్కడ ఉండేటువంటి మాట అంటే దాని అర్థం తాను ప్రభు దగ్గర తగ్గించుకుంటా ఉంటున్నాడు, అంతేకాదు ప్రభువుని ఎంతగానో హెచ్చిస్తా ఉంటున్నాడు. పరిచర్య అనేది ప్రేమైనటువంటి వారలారా, దేవుని ద్వారా విశేషంగా హెచ్చించబడిన ఒక పరిచారకుడుగా, పరిచారకురాలలాగా ఉండాలి అంటే ఒక సంగతి తెలుసుకోవాలండి. నేను తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. ఆయన చాలా హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. ఆ యొక్క యోహాను అంటున్నాడు, నేను ఆయన చెప్పుల వారిని విప్పుటకు కూడా యోగ్యుణ్ణి కాదు అనేటువంటి మాట చెప్తుంటున్నాడు. ఎప్పుడు చెప్పుల వారు విప్పుతారండి? అనేక సందర్భాల్లో బయటికి మనం వెళ్ళేటప్పుడు చెప్పుల వారు విప్పాం, అయితే ఊరంతా తిరిగి వచ్చి ఇంటిలోనికి రాగానే మనం ఏం చేస్తాం? మన చెప్పుల వారు తీసేసి చెప్పులు వదిలేస్తాం. అంటే బెల్ట్ ఉండేటువంటి చెప్పులు అనుకుందాం. కనుక మనం ఏం చేస్తాం? ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత మరి ఇంటిలోనికి వెళ్ళక ముందు భాగంలోనే ఆ దుమ్ము ఉండేటువంటి చెప్పుల వారు విప్పేసి చెప్పులు అక్కడే పెట్టేసిపోతాం. ఇప్పుడు యోహాను అంటున్నాడు, నా ప్రభువు తన యొక్క పరిచర్య అంతా ముగించుకొని వస్తాడు. ఇశ్రాయేలు దేశ భూభాగ్యములను సంచరించి వస్తే ఆ యొక్క చెప్పులకు ఎంత దుమ్ము ఉంటుందో కదా, ఆ విధంగా దుమ్ము చేత నిండినటువంటి ఆ చెప్పుల వారును పట్టుకొని విప్పుదామంటే నాకు యోగ్యత లేదంటున్నాడు. అంతగా తగ్గించుకుంటున్నాడు ప్రేమైనటువంటి వారులారా. అందుకే స్త్రీలు కనినటువంటి వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడండి. యోహాను యొక్క గొప్పతనాలలో ఒకటి ఏంటంటే, ఇశ్రాయేలీయులలో ఎవరు కూడా ప్రభువుని ఎరగకుండా ఉంటే యోహాను ప్రభువుని ఎరిగినాడు. బైబిల్లో రాయబడింది, ప్రభువుని ఎరిగిన వాడు చాలా గొప్పవాడండి. రెండవదిగా చూస్తుంటున్నాం కదా, ఆయన చెప్పుల వారిని విప్పేదానికి నేను యోగ్యుణ్ణి కాదు. అనేక సందర్భాలలో పరిచర్యలో నీవు ఎవరు అనేది ముఖ్యము కాదు. డూ నాట్ కౌంట్ అపాన్ యువర్ సెల్ఫ్ అట్ ఆల్, రాదర్ డిస్కౌంట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు కౌంట్ చేసుకోవద్దండి, డిస్కౌంట్ చేసుకోవడం ప్రారంభించండి. ఇదిగో నేను కనపడాలి, లేకపోతే నేను కూడా ఒక ప్రముఖమైన వ్యక్తిగా ఉండాలి. ఇలాంటి తలంపులు పరిశుద్ధాత్మ చేత నింపబడక ముందు, సేవకులు కాకముందు ఆ యొక్క అపోస్తల్లో కలిగినటువంటి వివాదం. ఎవరు మనలో గొప్పవారు? అయితే ప్రభు అంటాడు కదా, ఒక చిన్న బిడ్డను చూపించి మార్పు చెంది పసిపిల్లలుగా మారాలి. అంటే మార్పు చెందకుండా ఉండేవారు ఎవరు గొప్ప, ఎవరు ఇంపార్టెంట్, ఎవరు ఎక్కువ ఇంపార్టెంట్ అనుకునేవారు మార్పు చెందని వారు. మార్పు చెందినటువంటి వారు బైబిల్లో రాయబడింది కదా, ఆ యొక్క పసిబిడ్డలాగా ఉండడం ప్రారంభిస్తారు. చూడండి, దేవుని వాక్యంలో ఆదికాండము 18వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు
పరుగెత్తి నేల మటుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. అబ్రహాం యొక్క ఇంటికి ఆ యొక్క ముగ్గురు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. లోతు అయితే ఇద్దరు వచ్చినప్పుడు ప్రభువులారా అన్నాడు. అయితే ఇద్దరు వచ్చినప్పుడే ప్రభువులారా అంటుంటే ముగ్గురు నుంచి వచ్చి అబ్రహాం ఏమంటున్నాడు అంటే ప్రభువా అంటున్నాడు. అంటే అబ్రహాము యొక్క ఆత్మీయమైన స్టాండర్డ్ అక్కడ అర్థమైతా ఉంది. అర్థమైంది అనుకుంటాను నేను చెప్పే మాట. అబ్రహాము ఇంటికి ముగ్గురు వచ్చినారు, లోతు ఇంటికి ఇద్దరు వచ్చినారు.